నమస్తే అండి, నేను రజాక్. భారత్పై ఇరాన్కి కోపం ఉందా అంటే లేదు. భారత్ మీద ఇరాన్కి అమితమైన ప్రేమ, ఇష్టం. రీసెంట్గా ఇరాన్కి కూడా భారతదేశం దగ్గర నుంచి కొన్ని మెడికల్ కిట్లను పంపించడం కూడా జరిగిందనమాట. అక్కడ చాలామంది జనానికి ఈ మిసైల్స్, ఈ వెపన్స్, ఈ మొత్తానికి అవడం కారణంగా అక్కడ ఉన్నటువంటి జనానికి లేదంటే ప్రజలకి అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే హెల్త్ పరంగా వాళ్ళందరికీ కూడా మెడిసిన్ అంతా కూడా పంపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏం చేసిందంటే ఇరాను మరి దాని మీద ఉన్నటువంటి గౌరవంతో అనుకుంటా, భారత్ మీద ఉన్నటువంటి గౌరవంతో హార్మూజ్ జలసంధిలో భారత నౌకలకు దారి చూపిస్తున్నటువంటి ఇరాన్ పరిస్థితి అది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడతా ఉన్నాయి. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ అమెరికా మధ్య మొదలైనటువంటి దాడుల పర్వం అంతవంతకు పెరుగుతూ ఉంది. ప్రపంచ ఇంధన రవాణాకు గుండెకాయ వంటి హార్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధించడంతో గందరగోళం నెలకొంది. అయితే ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా భారత దౌత్య నీతితో పారిశ్రామిక అవసరాలకు కీలకమైనటువంటి చమురు, గ్యాస్ సరఫరాను కాపాడుకోగలిగింది. ఇరాన్ నేవీ పహారాలో భారత ట్యాంకర్లు అయితే ఇక్కడ మనకి రావడం అయితే జరుగుతూ ఉంది. బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం ఇటీవలే ఇండియా ఎల్పీజీ ట్యాంకర్ అత్యంత ప్రమాదకరమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ నౌకాదళం రక్షణతో సురక్షితంగా దాటించగలిగింది. న్యూఢిల్లీ జరిపినటువంటి సంప్రదింపుల వల్లే ఇది సాధ్యమైంది. సదరు నౌకలలోని అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఇరాన్ సైన్యం నౌక వివరాలు, సిబ్బంది, జాతీయతను పూర్తిగా పరిశీలించిన తర్వాత అనుమతి ఇచ్చింది. సిబ్బంది అంతా భారతీయులే కావడంతో వారిని ఒక నిర్దేశిత మార్గంలో ఇరాన్ దళాలు సురక్షితంగా ముందుకు నడిపించడం జరిగింది. అయితే ఈ మార్గంలో అడుగడుగున గండాలు అయితే ఉన్నాయి. కొంచెం అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా ఆ షిప్లు అయితే పేలిపోతాయి అన్నమాట. ప్రస్తుతం ఈ జలమార్గం గుండా ప్రయాణం మృత్యుతో పోరాడడం లాంటిది. 10 రోజుల పాటు పర్షియన్ గల్ఫ్లో లంగర్ వేసినటువంటి భారత ట్యాంకర్ అనుమతి లభించిన తర్వాత తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. యుద్ధం కారణంగా సిగ్నల్స్ నిలిచిపోవడంతో నావిగేషన్ కష్టమైంది. దాడుల భయంతో నౌకలోని ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ని ఆపేసింది. లైఫ్ రాఫ్ట్లను సిద్ధంగా ఉంచుకుంది. ఒమాన్ గల్ఫ్ వరకు ఇరాన్ రక్షణ కల్పించగా అక్కడి నుంచి భారత నావికాదళ నౌకలు మన ట్యాంకర్ని సురక్షితంగా అయితే తీసుకొచ్చాయి. ప్రపంచ ముడి చమురు, గ్యాస్లో 20% ఈ మార్గం నుంచి వెళ్తోంది. ప్రస్తుత సంక్షోభంపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పందిస్తూ ఇరాన్తో భారత్ జరుపుతున్న నిరంతర చర్చల వల్లే మన ఎల్ఎన్జీ ట్యాంకర్లు సురక్షితంగా రాగలుగుతాయని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సుమారు 22 భారతీయ నౌకలు చిక్కుకుపోయి ఉన్నాయని, వాటన్నిటిని సురక్షితంగా తీసుకురావడమే లక్ష్యంగా భారత నావికాదళం నిరంతరం శ్రమిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. సముద్రంలో ల్యాండ్ మైన్లు, డ్రోన్ దాడులు ముప్పి పొంచి ఉన్నప్పటికీ భారత్ తన చమురు అవసరాల కోసం అటు దౌత్యం, ఇటు రక్షణ రంగాలను సమర్థవంతంగా వాడుకుంటుంది. సో ఇదనమాట. భారత్ అయితే ఈ రోజున ఇరాన్తో సంప్రదింపుల కారణంగా మన షిప్స్ మాత్రమే వాళ్ళు ఎల్లో చేస్తున్నారు ఈ హార్మూజ్ జలసంధి నుంచి. దాంతో మన దేశానికి రావాల్సినటువంటి షిప్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా మిగిలినవి కూడా అతి త్వరలో తీసుకురాబోతా ఉన్నారు.